జైల్లో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. చాలా ఉన్నటువంటి మనం ఆ రోజు మన అందరం కూడా విన్నామని ఎన్నో ఖర్చుతో కూడినటువంటి అయినప్పుడు కూడా ఆ ఇన్నిటిని కూడా లెక్క చేయకుండా మరి ముఖ్యంగా ప్రాణాలు కూడా తెగించి ఆ రోజు ఆయన చేసినటువంటి సేవ మనం అందరం పడేటువంటి అభ్యర్థి ఎవరు వస్తారని చెప్పి ఆలోచన చేసినప్పుడు అనూహ్యంగా మరి చంద్రశేఖర్ గారి యొక్క పేరు రావటం, మరి ఆయన గురించి మరి అనేకమైనటువంటి చర్చలు మన పార్టీలో జరిగినప్పుడు వారి గురించి కొంతమంది పెద్దలు చెప్పారు. ఏమనంటే చదువుకునేటువంటి టైంలో అనేక ఇబ్బందులు పడి ఒక దీక్షతో తప్పకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరి 10 మందికి నేను మార్గదర్శకుడిగా ఉండాలి అని చెప్పేటువంటి భావంతో ఆయన ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అని చెప్పి కూడా చెప్పి ఈ యొక్క మన దగ్గర చదువుకోవడమే కాకుండా విదేశాల్లో అమెరికాలో ఆయన విద్యని మరి కొనసాగించి ఆ యొక్క అమెరికాలో కూడా నేను మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి నేనున్నటువంటి ప్రాంతంలో కొంత సేవ చేయాలి పేద ప్రజలకే అనేటువంటి భావంతో మరి ఆయన పేద ప్రజలకి అనేక రకాలుగా అండదండలుగా ఉండి మరి ముఖ్యంగా పల్నాడు ప్రాంతానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీరు అందించినటువంటి పరిస్థితి. ఆ విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అమెరికాలో ఉన్నటువంటి టైంలో ఆ యొక్క దేశం యొక్క అధ్యక్షుడు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు క్లింటన్ గారు ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చి మరి ఆయన అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి పిలవడం వల్ల ఆ రోజు క్లింటన్ గారు మరి యొక్క రాష్ట్రంలోకి రావడం జరిగింది. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి మొత్తంగా అనేక రకాలుగా డెమోలు ఇచ్చినప్పుడు మరి ఆ రోజు ముగ్ధుడైనటువంటి పరిస్థితి క్లింటన్ గారు. ఆ రోజు అమెరికాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా అమెరికాలో మరి పేరు ప్రఖ్యాతులు రావడం వల్ల ఆ రోజున చంద్రశేఖర్ గారు కూడా మరి ఆయన దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క రాష్ట్రంలో మరి ఒక బాధ్యతగా మనము కొంత మరి మన యొక్క బాధ్యతను నెరవేర్చాలని చెప్పినటువంటి ఉద్దేశంతో ఉంది. ఆ రోజు నుంచి కూడా మరి అనేక రకాలుగా ఆలోచించి మరి ఈనాడు మనకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడిగా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మరి యొక్క మన రాష్ట్రంలోకి వచ్చి మరి ఇక్కడే ఉండి పేద ప్రజలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా మనకి నిలబెట్టి మరి ఎంతో మరి మంచి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన గురించి నీతికి నిజాయితీకి మారుపేరు ఉన్నటువంటి వ్యక్తి, కష్టపడేటువంటి వ్యక్తి, పేదల్ని ఆదర్శంగా ఆదరించేటువంటి వ్యక్తి. పార్టీ కార్యకర్తలు కూడా ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పార్టీకి పనిచేస్తారో అటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి పనిచేసినటువంటి కార్యకర్తని ప్రజానేసుకొని ముందుకు తీసిపోయేటువంటి మంచి స్వభావం కలిగినటువంటి చంద్రశేఖర్ గారు మనకి అభ్యర్థిగా రావడం అనేది మనందరి యొక్క అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఆయన్ని మరి మనందరం కూడా మంచి మెజార్టీతో కల్పించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి కూడా కోరుకుంటూ అట్లనే మనమందరం మరి నారాగా చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మీద కూడా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి నేను ఒకటే మీకు చిన్న మనవండి, మరి నాని గారు మరి పార్టీ కోసం మన ప్రీతమ నాయకుడు బ్రహ్మసాని చంద్రశేఖర్ గారిని ఆయన అమూల్యమైన సందేశాన్ని దిశ నిర్ణయించాలని మీ యొక్క బాటలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త రాను రోజున నడవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ నాని గారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎంతమంది నాయకులు మారిపోయినా ఒక కంటికి కనురెప్పలాగా తెలుగుదేశం పార్టీని కాపాడుతున్నటువంటి కార్యకర్తలకు అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి డైనమిక్ లీడర్ డేగల ప్రభాకర్ గారికి, నీతికి నిజాయితీకి మాకు పేరైనటువంటి శ్రావణ్ కుమార్ గారికి, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి
నేనంటూ ఉన్నానని ముందుకు వచ్చినటువంటి పశ్చిమ నియోజకవర్గ కలియుగ కర్ణుడు ఆయన గురించి మరి అదేవిధంగా మహిళా కార్యకర్తలకి పాత్రికేయులకి అందరికీ నా మనస్ఫూర్తి అభినందనలు. మరి చరిత్రలోకి వెళ్తే అందరూ చెప్పారు 2009 నుంచి ఆయన ఎంత కష్టపడ్డారు అని. 2009లో ఆయన త్యాగం చేశారు, 2014లో త్యాగం చేశారు. అయితే ఆయన అంత త్యాగం చేసినా కూడా 2014లో ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బాగు చేయాల్సింది పోయి ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా 2019లో వేరే వారికి సీట్ ఇచ్చిన ఇంటికి వెళ్ళి గెలిపించిన కనీస కృతజ్ఞత లేకుండా ఆ రోజు ఆయన పార్టీ మారారు. అయినప్పటికీ మళ్ళీ ఈసారి 4 సంవత్సరాలు అనేవి అత్యంత కష్టమైన సమయం. ఇలాంటి సమయంలో ముందుకొచ్చిన వ్యక్తులు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి తక్కువ మంది. అయినప్పటికీ నాని గారు వచ్చి అంత ఖర్చు పెట్టి అందరూ చెప్తా ఉన్నారు, నేను చూసి ఉండటం, మళ్ళీ ఈరోజు బాబు గారు పిలిచి ఇలా అన్నా కూడా అలా ఉండటం అనేది ఈ ప్రపంచంలో అతి తక్కువ మందికి మాత్రమే సాధ్యం అని చెప్తా ఉన్నారు. వారు ఒకసారి నన్ను కలిసినప్పుడు ఆయన చెప్పిన మాటలు వింటే నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఒక మనిషికి 30 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల జీవితమే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునేటి, ప్రపంచానికి తెలియజేసేటువంటి జీవితం. ఈ జీవితంలో 2005 నుంచి అంటే 2020 సంవత్సరాలు ఆయన నిస్వార్థంగా పార్టీకి చేయటం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక ఆధ్యాత్మికతో మరేటువంటి హయ్యర్ పర్పస్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఇలా చేయగలరని నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కార్యకర్తల గురించి మాట్లాడాలి ఇక్కడ. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి అరాచకాలు ఈ 4-5 సంవత్సరాల్లో జరిగినాయి. కేసులు పెట్టారు, జైలుకు తీసుకువెళ్ళారు, ఫైనాన్షియల్గా ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ కూడా వీళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆ ఆనందం, ఒక రకమైనటువంటి బాధ, ఆవేదన చూసినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ పార్టీ ఎంత అదృష్టమైనటువంటి పార్టీ, ఇంత ధీమాగా ఈరోజు ఉన్నాను అంటే అది కేవలం మీ అందరినీ చూసుకొని మాత్రమే తెలియజేస్తున్నారు. మరి నాకు డౌట్ లేదు, అద్భుతమైన మెజారిటీతో గెలవబోతున్నాం. సరే, అది తీసేయండి. రెండోది, మన నాయకుల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు డల్లాస్, 2 దుబాయ్, 3వది హైదరాబాద్. మరి ఇండియాలో హైదరాబాద్ తప్పించి వేరే సిటీ దేని గురించి ఎవరు ఎందుకు మాట్లాడుకోవట్లేదు అంటే అది ఒక మహా ఋషి వల్ల మాత్రమే జరిగిందని మీ అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా ఆయన ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. 40 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం, ఎంతటి అవమానాన్ని అయినటువంటి వచ్చినా కూడా, బాధలు పెట్టినా కూడా లోపల వలె కష్టపడుతున్నట్టు ఆయన. అదేవిధంగా మీరు ఈరోజు లోకేష్ గారిని చూస్తున్నారు. నేను నిన్న పొద్దున మంగళగిరి రివ్యూ మీటింగ్కి వెళ్ళాను. పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇద్దరు కూర్చున్నాం. 5 మండలాలు రివ్యూ చేసాం. మీరు నమ్మరు, ఆయన భోజనం కూడా చేయలేదు. సాయంత్రం 9 వరకు వాటర్ తప్పించి ఆయన తీసుకోలేదు. కొంతమంది చూసేవాళ్ళు అనుకోవచ్చు లోకేష్ గారు ఎక్కడా అని, కానీ ఆయన పడుతున్నటువంటి శ్రమ వర్ణనాతీతం. క్షణం తీరిక లేకుండా, ఒక రాజకీయ పార్టీలు పొత్తులు అంటే ఎన్నో విషయాలు ఉంటాయి. ఒక నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ని మార్చాలంటే ఎంతో మందితో మాట్లాడాల్సిన అవసరం, సమయం ఉండదు. కాబట్టి అందరూ అర్థం చేసుకొని లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రం కోసం పడుతున్నటువంటి కష్టాన్ని మీరందరూ ముందుకు చూసుకొని